మన చిన్నప్పటి మెమోరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు మనం ఇలా కంది తోటలోకి, రేగికాయల దగ్గరికి, ఇలా మొక్కజొన్న తోటలోకి వచ్చి మనం చాలా కోసుకొని వెళ్ళేవాళ్ళం. బట్ నేను ఈ తోటకి రాక చాలా ఇయర్స్ అయింది. సో, నేను ఇవాళ వచ్చాను తోటలకి. సో, ఫస్ట్ నేను రేగికాయలు కోసుకున్నాను. ఆ రేగికాయలు చాలా బాగున్నాయి. బట్ హైట్‌లో ఉన్నాయి. అంటే స్లోప్‌లో ఉంది. మన కాలులో పడిపోతాం అని చెప్పి నేను కొన్నే కోసుకున్నాను. పచ్చివి కూడా తియ్యగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మా చిన్నప్పుడు మేము పసుపు అలా తోటలో వేసేవాళ్ళం. సో, నేను దాంట్లో కలుపు తీసినప్పుడు, అలా పసుపు కొమ్మలు ఏరేటప్పుడు అలా వచ్చేదాన్ని తోటలకి. అంటే ఆ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి, అంటే వాటర్ ఇవ్వడానికి మధ్యలో ఏమైనా ఆ బొచ్చులన్నీ ఎత్తి ఒక చోట చేర్చడానికి, అలా హెల్ప్ చేయడానికి నేను చాలా వచ్చేదాన్ని చాలా టైంలో. బట్ ఇప్పటికి నేను చాలా డేస్ అయింది రాక. సో, నాకు రావాలనిపించి వచ్చాను. ఈ కాలువ ఒక్కోటప్పుడు ఎక్కువ వాటర్ ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెమే వాటర్ ఉన్నాయి. అంటే మనం ఎక్కువ తడవము. జస్ట్ కాలు వరకు తడుస్తాయి అంతే. దాంట్లో చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఈ కాలువలో ఈత కొట్టేవాళ్ళం. నాకైతే బాగా గుర్తుంది. మా ఫ్రెండ్స్ అందరం వచ్చి ఈత కొట్టేవాళ్ళం. అంటే మాకు రాదు, జస్ట్ వాటర్లో మునగడానికి కోసం వచ్చేవాళ్ళం. చాలా మెమొరీస్ ఉన్నాయి మాకు ఈ కాలువ దగ్గర చిన్నప్పుడు. సో, ఇక్కడ పక్కనే కంది తోట ఉంది. కందికాయలు అంటే మనం అసలు ఆగుతామా? అంత హెల్దీ అయిన ఫుడ్ మనకి ఈ టైంలోనే దొరుకుతుంది. ఇంకొన్ని డేస్ అయితే అవి ముదిరిపోయి ఎండిపోతాయి, కందిపప్పు అవుతాయి. సో, మనం అసలు ఆగం కదా. ఆ కంది తోటలోకి వెళ్ళేసి మంచి చెట్లు చూసుకొని ముదరకుండా ఉన్న కాయలన్నీ కోసేసుకున్నాము. కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని ముదిరిపోయాయి. బట్ మనం మీడియంలో కోసుకుంటే మనకు బాయిల్ చేసుకున్నా బాగుంటుంది. పల్లెటూరులో ఉంటే ఇదే బెనిఫిట్. మన టౌన్లో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు కందికాయలు, రేగికాయలు అన్నీ. బట్ మనకి న్యాచురల్గా మనకి కోసుకుంటే మనకి అదొక తృప్తి కదా. సో, నెక్స్ట్ ఇది మా అత్త వాళ్ళది మొక్కజొన్న తోట. వేసి 2 months అయింది. సో, కండలు అనేవి వచ్చాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కండ మాత్రమే వస్తుందంట. ఒకవేళ రెండో కండ వచ్చినా దానికి అంతగా ఇత్తులు ఉండవంట. సో, ఈవినింగ్ టైంలో మేము సరదాగా అలా షికారుకి వెళ్ళాము. అన్ని చేలు చూసుకున్నాము. చాలా డేస్ తర్వాత ఇలా నేచర్లో మనకి చెట్ల చుట్టూ, తోటల చుట్టూ తిరగడం నాకు చాలా బాగా అనిపించింది. సో, నెక్స్ట్ నేను ఇలా మొక్కజొన్న తోటలోకి కూడా వెళ్ళాను. బట్ ఆకులు అనేవి నాకు గీసుకుంటున్నాయి. ఆ కట్ట కూడా, అంటే గట్టు కూడా బాగా జారిపోయేటట్టు ఉంది. అంటే మనం తోటలో వాటర్ పెట్టినప్పుడు పడిపోతాయి కదా. సో, అదంతా లూజ్ అయిపోయింది కట్ట అంతా. అది ఒకే తోట, బట్ 4 భాగాలుగా ఉన్నాయి. సో, అందుకని జారిపోతుంది. నేను వెంటనే వెనక్కి వచ్చేసాను. సో, సరదాగా కొంచెం సేపు అలా కూర్చొని తోటను చూసుకొని కబుర్లు చెప్పుకొని మేము వెనక్కి వచ్చేసాము.